మాకు ఖచ్చితంగా పట్టాల కోసం, మౌలిక సదుపాయాల కోసం మీరు మా కోసం మాతో పాటు పోరాడి కూడా పట్టాలు సాధించే వరకు కృషి చేస్తారని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. ఈ సభను ఉద్దేశిస్తూ సీనియర్ నాయకులు గద్దెల శంకరన్న మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. జై కొమరం భీం, జై కొమరం భీం. ఈరోజు మన కొమరం భీం కాలానికి మీ యొక్క సమస్యలు, మీ యొక్క దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి కూడా మీరు ఎన్నో ఉద్యమాలు చేసి, ఎన్నో ధర్నాలు చేసి, ఆదిలాబాద్ నుంచి కూడా హైదరాబాద్కు ఏదైతే ముఖ్యమంత్రిని కలవడానికి పోవడానికి కూడా మీరు సిద్ధమై ఎన్నో ఉద్యమాలు చేసినా కూడా ఇక్కడున్న పాలకులు కానీ అధికారులు కానీ ఇంతవరకు కూడా మీ యొక్క సమస్యని పరిష్కరించలేకపోతున్నారు. అదేవిధంగా మీ సమస్యని తీర్చడానికి, మీ సమస్యలు తెలుసుకోవడానికి, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి మహా గొప్ప వ్యక్తి మీ ముందుకు వచ్చిండు. ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు, గౌరవనీయులు, పెద్దలు, పేద ప్రజల పెన్నిది, పేద ప్రజల కొరకే తన జీవితాన్ని అంకితం చేసి పేద ప్రజలు ఎక్కడుంటే అక్కడ పోయి వాళ్ళ సమస్యని ప్రభుత్వ దృష్టికి తీయడానికి వచ్చిన మరి గౌరవనీయులు పెద్దలు విశ్వనాథ్ మహారాజ్ గారికి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మరి అదేవిధంగా ఏ సమాజం కొరకు, ఏ గిరిజన సమాజం కొరకు తాను బాల్య జీవితం నుంచి కూడా మీతోటి ఉండి మంచి చదువుకొని గూడెం నగేష్ గారు మీ యొక్క సమస్యల కొరకు నిత్యము మీ సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. మరి గౌరవనీయులైనటువంటి తుడుము దెబ్బ జిల్లా అధ్యక్షులు గణేష్ గారు, మరో విధంగా మీ అందరు కూడా పేరు పేరున కొమరం భీముతో మీకు జైభీములు తెలుపుతూ, మరి అదేవిధంగా మీ సమస్య ఏదున్నా కూడా ఆ సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యని పరిష్కరించడానికి ఈరోజు ఈ కొమరం భీం కాలనీకి వచ్చిన మరి గౌరవనీయులు పెద్దలు విశ్వనాథ్ మహారాజు గారికి మరి మీ యొక్క సమస్యని గణేష్ అన్న గారు క్లుప్తంగా చెప్తాడని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్టేట్ జనరల్ సెక్రటరీ లక్ష్మణన్న మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ జై భీమ్, జై కొమరం భీం. ఈరోజు కొమరం భీం కాలనీలకి విచ్చేసినటువంటి డాక్టర్ విశారదన్ మహారాజు గారి 1,00,000 కిలోమీటర్ల మా భూమి పాదయాత్రకి ఘనస్వాగతం పలికినటువంటి మీ అందరికీ పేరు పేరున జై భీములు, జై కొమరం భీం తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్న పెద్దలు గణేశన్న గారికి, అట్లాగే మిగతా నా గిరిజన ఆత్మీయ బంధువులకి, అట్లాగే మన మా భూమి రథయాత్ర రథసారథి ప్రియతమ నేత బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్ గౌరవశ్రీ డాక్టర్ విశారదన్ మహారాజు గారికి జై భీములు తెలియజేస్తూ, ఈరోజు మనం పోరాటం అంటేనే ఆదివాసి, మూలవాసి అంటేనే పోరాటం అంటేనే మన జీవితాలకు ఇప్పటి నుంచి కాదు తరతరాలుగా ఆ పోరాటం అనేది వస్తూనే ఉంది. జో సర్కారీ జమీన్ హై హమారీ జమీన్ హై అని ఆ రోజు చెప్పిన కన్షీరామ్ నినాదం ఏదైతే ఉందో ఇది వాస్తవం. భూమిని చదును చేసి భూమిని సృష్టించింది మనమైతే ఈ అగ్రవర్ణ పాలకులు, అగ్రవర్ణ సమాజం, దోపిడి సమాజం వారు రియల్ ఎస్టేట్ పేరుతో, పెట్టుబడిదారి పేరుతో అనేకంగా ఈ భూమిని కొల్లగొట్టి మనకు గుంట భూమి లేకుండా చేస్తా ఉన్నారు. మరి ఆదివాసులంటే మూలవాసులైన ఈ ఆదివాసులు తెల్ల కాగితాల లాంటి గోండు గిరిజనుల మనసులు, వారి జీవితాలు. మనం మోసపోయినం తప్ప మోసం చేయనటువంటి జాతులు.
9 తెగలైనటువంటి ఈ పీడీజీ తెగలైనటువంటి ఆదివాసి తెగలు ఈరోజు అన్నము లేదు, ఆనందము లేదు, పొట్ట చేత పట్టుకొని గూడెం గూడెం, పేటలు పేటలు, అడవులను వదిలే పరిస్థితికి ఈ అగ్రకుల పాలకులు కుట్రలు పన్ని ఆదివాసులు అడవిని రక్షించి ప్రకృతిని కాపాడే భూమిని చదును చేసి జంతు జాతుల్ని కూడా కాపాడినటువంటి ఇలా ఈ ప్రకృతి జీవులకు, ఈ మనుషులకు ఈరోజు భూమి మీద ఇలాంటిది లేకుండా పోతుంది. అందుకే గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజు గారు మా భూమి, ఈ భూమి లెక్కలేందో తేలాలి, మా గోండు గిరిజనుల భూమి లెక్కలేందో తేలాలి, మా ఇళ్ల లెక్కలేందో తేలాలి, మా బతుకుల లెక్కలేందో తేలాలి, మా ఆదివాసులకి అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆహారం, అంబేద్కరిజం ఈ 5ంటిని కూడా బోధించాలని చెప్పేసి ఇగో గూడెం గూడానికి, పట్టణం పట్టణానికి, ప్రతి గ్రామానికి కూడా రథయాత్ర పేరుతో గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈ రోజు కొమరం భీం కాలనీకి విచ్చేసి ఉన్నారు. అందుకే మనం వారు చెప్పే సందేశాన్ని మనమందరం వినాలి, మన పోరాటాన్ని కొనసాగించాలి. పోరాటంలో ఎలాంటి వెనుకబాటు అనేటువంటిది ఉండకుండా సంకల్ప బలంతో మనం అనుకున్న ఆశయాలు, లక్ష్యాల్ని సాధించాలని అందుకు మా ధర్మ సమాజ్ పార్టీ, మా అధినేత చెప్పిన సూచనల ప్రకారం మీ వెంట అడుగడుగున మీ వెంట మీ పోరాటంలో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ప్రత్యేక జై భీమ్, జై కొమరం భీమ్. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గణేశన్న గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి. అందరికీ జై భీమ్, జై కొమరం భీమ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ద్వారా మన కాలనీకి వచ్చినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజు గారికి స్వాగతం పలుకుతూ, నేడు అనేక రకాల ఉద్యమాలే ఊపిరిగా తెలంగాణలో ఉద్యమిస్తున్నాం. ఉమ్మడి ఆలోచన, ఐక్యత, చైతన్యం లేక చాలా ఏళ్లుగా దోపిడీకి గురవుతున్నటువంటి వర్గాలలో మనం మొదటి వరుసలో ఉన్నాం. రాజకీయ చైతన్యానికి దూరమైనం. రాజకీయ పాలకులుగా మారినటువంటి వ్యక్తులు భూస్వాములుగా, అధిపతులుగా, కోటీశ్వరులుగా, పెట్టుబడిదారులుగా ఎదుగుతా ఉంటే ఓటేసిన మనమంతా రోడ్ల మీదకి వచ్చి మాకు గుడిసె కావాలి, గూడెం కావాలి అనే స్థాయికి మనల్ని ఈ రాజకీయంగా ఉన్నటువంటి అగ్రవర్ణాలు మనల్ని దోపిడీ చేసినాయి గనక మనకి ఈ రోజు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే గూడెంలో ఉన్నటువంటి ఓ బలమైన నాయకుడు మనకి ఎమ్మెల్యేగా మారితే మన కష్టాలు, కన్నీళ్లు ఉండవు. ఎందుకంటే మన అగ్రవర్ణ పార్టీలు ఇచ్చేటటువంటి అనేక రకాల ఆశపడేటటువంటి మందుకో, మాంసానికో, డబ్బుకో ఆశపడతా ఉంటే ఇలా మనకు తినడానికి తిండి లేకుండా, మన పిల్లలకు ఆరోగ్యం లేకుండా, మన పిల్లలకు విద్య లేకుండా, మనం ఉండడానికి గుడిసె లేకుండా, మనం చేంజ్ చేసుకోవడానికి భూమి లేకుండా, ఏది లేకుండా మనల్ని తరతరాలుగా మన తాత ముత్తాతల నుంచి ఇటు వరకు మనల్ని నిరుపేదలుగా మారుస్తూనే ఉన్నారు. దీని వెనుక అగ్రకులాల కుట్ర ఉంది. అంతకంటే ముందు ఏంటంటే మన పూర్వీకులు ఏం చెప్పిర్రు, ఈ రోజు ఒకనాడు అసలు మనిషిగా లెక్కలేనటువంటి మనల్ని ఈ రోజు భారత రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండంటే, ఇగో ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అన్ని వర్గాలకు సమానంగా పంచాలి, మా ఆదివాసీ, గిరిజన, దళిత, బీసీ జాతులన్నిటికీ కూడా ఈ ఫలాలు అందాలని చెప్పి ఎక్కడ కూడా భూమి ఉంటే అక్కడ భూమి, ఏ సర్కారు భూమి ఉంటే ఆ సర్కారు భూమిలో మా పేదలకు భూములు ఇవ్వాలి, చేన్లు పండించుకోవడానికి చేన్లు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, గుడిసి ఇవ్వాలి. అలాంటి తరుణాలు ఇవ్వని పక్షంలో ఎక్కడ కూడా ఏ ఆదివాసీ బిడ్డ ఆకలితో దచ్చినా, అన్నం లేకుండా దచ్చినా, గూడు లేకుండా దచ్చినా, ఏ రకంగా దచ్చినా అది సర్కారు చేసినటువంటి హత్యగా పరిగణించాలని చెప్పింది భారత రాజ్యాంగం. అలాంటప్పుడు ఏ అధికారినైనా కానీ గల్లబట్టి అడిగే స్వేచ్ఛ మనకుంది, గల్లబట్టి ప్రశ్నించే స్వేచ్ఛ మనకుంది.
ఇది మన భూమి, ఇది మనం సాధించుకోవాల్సినటువంటి భూమి, ఎవడి సొత్తు కాదు. ఏ రియల్టర్ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, ఏ అగ్రవర్ణ పార్టీ నాయకుడు వచ్చినా ఈ భూమి సాధించేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మీ వెంటుంటదని మేము హామీ ఇస్తా ఉన్నాం. మేము కూడా మీ కడుపులో పుట్టినటువంటి బిడ్డలు లాంటి వాళ్ళమే. మీలాగే మా తల్లిదండ్రులు కూడా జీవిస్తున్నారు. మేము ఏళ్లపడి దోపిడికి గురైన గనక ఆ ఆవేదనతో ఇగో ఈ బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం వస్తే మా బతుకులు మారుతాయని ఏళ్ల తరబడి ఈ ఉద్యమాల బాట పడుతా ఉన్నాం. ఎందుకంటే ఈ ఉద్యమాలు చేస్తేనే మనకి రేపటి రోజు మన బిడ్డలకు దారి దొరుకుతుంది. అది ఎలాంటి ఉద్యమాలు కావాలి? భారత రాజ్యాంగబద్ధంగా మనకు అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగంలో ఉన్న చట్ట ప్రకారంగా మనం ఏ ప్రశ్నించినా అది ఆ చట్ట ప్రకారంగా మనకు రావాల్సినటువంటి హక్కు. ప్రభుత్వ భూమి పంచాలని, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూమిని పంచాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎందుకు పంచట్లేదంటే అగ్రవర్ణ పాలకులు ఈ భూములు పంచితే, ఈ పేదలు ధనవంతులుగా మారితే, వీళ్ళ ఆకలి తీరితే, వీళ్ళ బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు అయితే, వాళ్ళ బిడ్డలు కలెక్టర్లుగా మారితే వాళ్ళు సంపాదించేటటువంటి స్వేచ్ఛగా ఓటేసుకునే హక్కు వస్తుంది కదా. వాళ్ళు కడుపు నిండిన తర్వాత ఏది న్యాయం ఏది ధర్మమో వాళ్ళు స్వేచ్ఛగా ఆలోచించి ఓటేస్తాడు. ఆ ఓటేసే స్వేచ్ఛనియకుండా ఆ పూటకు ఆకలితో మార్చి అప్పటి పూట మనకు మందు మార్చాన్ని ఇచ్చి మన మెదళ్లను మార్చి మత్తులో ఓటేసే రకంగా మనం తయారు చేస్తున్నారయ్యా. అందుకే మా అమ్మలకు అక్కలకు మేము తెలియజేస్తున్నాం ఏంటంటే ఇది మా భూమి రథయాత్ర. ఈ తెలంగాణలో ఎక్కడ ఆదివాసీలకు, దళితులకు, బీసీలకు ఇల్లు లేకున్నా, భూమి లేకున్నా, సంపద లేకున్నా రాజకీయంగా మనం ఆ అధికారంలోకి వస్తే అది డిస్ట్రిబ్యూషన్ చేసేటటువంటి అధికారం బలం ఒక అధికారం బలం మన దగ్గర ఉంటది. అందుకే మనమంతా ఎక్కడ ప్రయాణం చేయాలి? రాజకీయంగా కూడా మనం ఎదగాలి. మన గణేష్ అన్న లాంటి ఎమ్మెల్యే స్థాయికి తీసుకపోతే ఒక సంతకంతో భూమి రాదా మనకి? అలా మనం ఆలోచన చేయాలి. మనం పోరాటాలు చేస్తూనే నాయకత్వాన్ని కూడా బలపరచుకోలే. అగ్రవర్ణాల మాటలిని మనల్ని దోపిడీ చేసి వేరే జాతులకు, వేరే పార్టీలకు అమ్మేసే నాయకులను నమ్మొద్దు. మనం స్వేచ్ఛగా ఆలోచించే శక్తిలోకి రావాలి. ఎందుకంటే 1500 కుటుంబాలు చీకటిలో మగ్గుతూ రాత్రి ఏమొస్తుందో, పామొస్తుందో, తేలొస్తుందో, ఏ పురుగు వస్తుందో, మా బిడ్డలు ఏమవుతారో అని ఈ భూమి కోసం పోరాటం చేస్తున్నాం. ఈ భూమి ఇప్పటిది కాదు. ఈ భూమి ఏళ్ల తరబడి మన తాత ముత్తాతల నాటి నుండి పోరాటం చేస్తున్నాం. అనేక రకాల సాయుధ పోరాటాలలో పోరాటం చేస్తే మనల్ని చంపి అది ఈ రోజు వాళ్ళు అగ్రవర్ణాలు భూములు లాక్కున్నటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంది. అందుకే ఈ చరిత్ర అంతా మనం గమనించాలి. ఈ భూమి కోసం చైతన్యవంతంగా భారత రాజ్యాంగబద్ధంగా మనం పోరాటం చేయాలి. కనుక చివరి వరకు మీ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు మరియు అన్నగారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. జై భీమ్, జై కుమరం భీమ్. ధన్యవాదాలన్న. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తుడం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు గూడెం గణేష్ గారు మాట్లాడాల్సింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కిలోమీటర్ల మా భూమి పాదయాత్రకు రథసారథి వహిస్తున్నటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ జేఏసీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ విశారాన్ నారాజ్ గారికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆదివాసీల తరపున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ అన్నకు స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా తనతో పాటు వచ్చేసినటువంటి రాష్ట్ర జనరల్ సెక్రటరీ, జిల్లా అధ్యక్షులు గణేష్ గారికి, సీనియర్ నాయకులు గద్దల శంకరనాథ అన్నగారికి, సభగా అధ్యక్షత వహిస్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, గోడం రేణుక, ఉయికే ఇంద్ర, సోయం లలితాబాయి, ఆపరం విజయరావు, కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సార్, ఇది 72 సర్వే నంబర్. ఇది మొత్తం ప్రభుత్వ భూమి, దాదాపు 460 ఎకరాల ప్రభుత్వ భూమి. ఇదంతా కూడా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి ఇప్పటికే 440 ఎకరాల భూమిని అంతా కూడా వెంచర్లు వేసి ఇప్పటికే కన్స్ట్రక్షన్ మొత్తం కూడా అయిపోయింది. కబ్జాలు చేసుకొని బినామీ పేర్లతోటి మిగిలింది 22 ఎకరాలు. ఈ 22 ఎకరాల ప్రభుత్వ భూమిలో
గోండ్, కొలాం, తోటి, ప్రధాన్, నాయకపోడ్, ఆమ్, మల్లిహార్, కోయ ఇట్లా 9 తెగలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ట్రైబ్ ఆదివాసులే జీవిస్తున్నాం. గతంలో అనేక సార్లు భారత రాజ్యాంగం చదవండి, ఆదివాసీ హక్కులను గౌరవించండి, కాపాడండి అని చెప్పేసి అటెండర్లను అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు మెమోండం ఇచ్చినాం. వార్డు మెంబర్లను అయితే సీఎం వరకు కూడా మెమోండాలు ఇచ్చినాం. ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఇప్పటి కూడా పాలకులు మా యొక్క సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనరు. ఎందుకంటే ఇవాళ స్వాతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ ఆదివాసీలు జానేడు జాగ కోసం పోరాడుతున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి మనకు కనబడుతున్నది. ఇక్కడిని 75 సర్వే నంబర్లో రెడ్డి భవన్ కు పర్మిషన్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, నీళ్లు ఉంటుంది. అది కూడా సేమ్ రెడ్డి సర్వే నంబర్, వాళ్ళకు అనుమతులు ఉంటాయి. కానీ ఇక్కడ 25/20 భూమిని ఆదివాసులు గుడిసెలేసుకుంటే వాళ్లకు కరెంటు లేదు, నీళ్లు లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ఏం లేకుండా ఇవాళ అనేక రకాలుగా మధ్య భారతదేశంలో నక్సలైట్ల పేరుతోటి అక్కడ ఆదివాసులను అక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలనం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు నీళ్లు, కరెంటు లేకుండా చంపివేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే మరి దేశంలో ఉన్నటువంటి భూమి మాది, దేశం మాది, మరి మాకే జానేడు జాగలేదు ఎందుకని చెప్పేసి పాలకులను ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేటర్లు, రాజకీయ నాయకులు ఇప్పటికీ 440 ఎకరాల భూమిని కాజేసి వాటాలుగా చేసుకొని పంచుకొని లేఅవుట్లుగా చేసి కన్స్ట్రక్షన్ పెట్టేసి మొత్తం అయిపోయింది. మిగిలింది 22 ఎకరాల భూమి. ప్రభుత్వం కూడా, ప్రభుత్వ అధికారులు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్లు కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మరి మాకు పట్టాలు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు, నీళ్లు ఇస్తలేరు. ఆదివాసులు అందరం కలిసి చందాలు చేసుకొని వాళ్ళ మా మిత్రుడు చెప్పినట్లు అండ్ బోర్డ్స్ చేసుకున్నాం. ఈ నిజామాబాద్ నుండి కరెంటు పోల్స్ తెచ్చుకొని మేము నిలబెట్టుకున్నాం. కానీ కరెంటు పోల్లు నిలబెట్టుకున్నాం, కానీ మాకు కరెంట్ లేదు. ఇక్కడనే కలెక్టర్ ఆఫీస్ ఉన్నది, ఇక్కడనే ఐటీ టవర్ ఉన్నది, చుట్టూ కరెంటు కనబడుతుంది, కానీ కుంభంభీం కాలంలో కరెంటు లేదు. కాబట్టి వల్ల అనేక సందర్భాల్లో మేము మాకు తోచిన పద్ధతిలో చేసినాం. భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు కూడా మేము చీకట్లోనే ఉన్నాం, అమల్లోకి వచ్చిన రోజులు కూడా చీకట్నే ఉంటున్నాం. అంటే మరి పాలకులు ఎందుకు ఆదివాసులు మీద ఇంత పగున్నదో అర్థమైతలేదు. ఒక్కోసారి అనిపిస్తుంది మరి మేము ఆదివాసులుగా పుట్టడం నేరమా అనిపిస్తున్నది. మొన్నని మనకు SC/ST చైర్పర్సన్ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మాకు కరెంటు లేదు. ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వారిని సీతక్కను దాదాపు 20 సార్లు కలిసినాం. డిప్యూటీ సీఎం గారిని కలిసినాం, సీఎం గారిని కలిసినాం. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పాయల్ శంకర్ గారిని కలిసినాం. పాయల్ శంకర్ గారు మొన్ననే ముట్టడికి సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిండు. అక్కడ కొమరంభీం కాలిన ఆదివాసులు ప్రభుత్వ భూమిలో గుడిసెలేసుకొని ఉన్నారు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిండ్రు, కానీ వాళ్లకు ఇప్పటికీ కరెంటు, నీళ్లు, విద్యా వైద్య సౌకర్యాలు లేవు. కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా మనం పట్టాలు ఇవ్వచ్చు, కరెంటు ఇవ్వచ్చు అని చెప్పేసి మాట్లాడిండు. కానీ మిగతా వారు ఎవరు మాట్లాడడం లేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే వల్ల మా మీద గల పాలకులు ఎందుకు పగబట్టిండ్రు అనేది మా మిత్రుడు చెప్పినట్లు అక్కడ టైగర్ జోన్ల పేరు మీద అక్కడ ఉండనిస్తలేరు, ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండనిస్తలేరు. మా పరిస్థితి ఏం కావాలి? ఇక్కడ ప్రభుత్వమేమో మీ పిల్లలు మీరు చదువుకోండి, ఉన్నత విద్యావంతులు కండి, ఉద్యోగాలు చేయండి అంటున్నారు. మరి ఇక్కడ ఉందామంటే మేము మాకేం లేవు, కిరాయి కట్టలేనటువంటి పరిస్థితి. దాదాపు 5,000-10,000 రూపాయలకు కిరాయి కట్టాలి. మరి కూలీ పని చేసుకొని బతుకుతున్నటువంటి మేము మా కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలి? కాబట్టి ఇక్కడ మేమందరం కూడా గుడిసెలేసుకొని నివసిస్తూ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, దండాలు పెట్టినాం, పాదయాత్రలు చేసినాం, ఇందిరా పార్కులో ధర్నా కూడా చేసినాం. అని ఏది చేసినప్పటికీ కూడా ఇక్కడ బలమైనటువంటి రియల్ మాఫియా రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టి ఇది దాదాపు 500-1000 కోట్ల రూపాయల భూమి. దీన్ని ఆదివాసులు ఇక్కడ లేపేస్తే మనం పంచుకొట్టినాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి మీరు కూడా
ఇవల్ల బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ గా 1,00,000 కిలోమీటర్ల పాదయాత్రకు వచ్చిన సందర్భంగా మరొకసారి కాలనీ వాసుల తరపున కుమరంభీం కాలనీ నిర్వహణ కమిటీ అభివృద్ధి కమిటీ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సార్, మీరు ఈ సమస్యను లీడ్ చేసి మాకు కనీసం కరెంటు ఇవాళ పాలకులు మాకేం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మేము చందాలు చేసుకొని పోల్స్ నిలబెట్టుకున్నాం, సింగిల్ పోల్. వాళ్ళ కనెక్షన్ ఇస్తే అయిపోతుంది మాకు ఇక్కడ నుండి మేము. కాబట్టి నీళ్లు కూడా లేకుంటే ఐరన్ బోర్స్ వేసుకున్నాం 6. విద్య ప్రస్తుతానికి మనకు ఇక్కడ పోల్స్ వేసినాము సార్, ఎందుకంటే మేమే నిలబెట్టినాం ఇవన్నీ. ఇక్కడనే మనకు ఈ లైన్ ఉన్నది, ఇక్కడ నుండి కనెక్షన్ ఇస్తే మనకి ఇక్కడ సింగిల్ లైట్ పెరుగుతుంది. మొత్తం అటు కరెంట్ ఉన్నది, ఇటు చుట్టూ మొత్తం కరెంట్ ఉన్నది, కానీ మనకి కాలనీకి కరెంట్ లేదు. దాదాపు 850 గుడిసెలు ఉన్నాయి. అందుకే షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు మొత్తం కూడా. మరి పాలకులు ఎందుకు కనికరిస్తలేదో మాకు అర్థమైతలేదు. ఏమన్నా అయితే కలెక్టర్ గారు అది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏం చేశారంటే బినామీ పేర్లతోటి మాకు పట్టున్నదని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. వాళ్ళే చెప్తున్నారు మళ్ళీ ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ కూడా చెప్తున్నారు ఇది ప్రభుత్వ భూమి, కానీ వాళ్ళు మాదని చెప్పేసి పోయినరు. కాబట్టి కంటెంప్ట్ అయితే దాంతో మేము ఏం చేస్తలేమని అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కోర్టులో ఉన్నట్టు అవిటి కూడా కరెంట్లు ఇచ్చిండ్రు, బిల్డింగ్లు నడుస్తున్నాయి. మరి మాకు ఎందుకు ఆదివాసులుగా ఎందుకు ఇస్తలేదో అర్థమవుతలేదు. మరి ఇది కూడా కోర్టు పరిధిలో, ఇది కూడా కలెక్టర్ ఇక్కడనే నిలబడి ఈ ప్రస్తుతం ఉన్న కలెక్టర్ నోటీస్ ఇచ్చిండు. కానీ అక్కడ బిల్డింగ్ కనెక్షన్ అయిపోయింది, 2 అంతస్తులు అయిపోయింది, అక్కడ కరెంట్ ఉన్నది, బిల్డింగ్ అయిపోయింది, కట్టేసిండ్రు రెడ్డి భవన్ అది. మరి మేము ఆదివాసుల కాబట్టి మాకు కనెక్షన్ ఇస్తలేరు. వాళ్ళు రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమే పెట్టుకున్నాం. కాబట్టి మేమేమంటున్నామంటే కనీస తక్షణ మౌలిక సమస్యలన్నా ఎందుకు తీరుస్తలేదు? మరి ఇవాళ కనీసం ఇవాళ పాలకులు కావచ్చు, ఇవాళ సమాజము ఇవాళ కుక్కలను కూడా పెంచుకొని వీటిని ఏసీలలో కూలర్లలో ఉంటున్నాయి. మాకు ఇక్కడ కరెంట్ లేదు, ఎండ వానకాలం చలికాలం మేము ఇక్కడనే ఉంటున్నాం, కరెంట్ అనేది మాకు లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మాకు చెప్పి కరెంట్ వచ్చే విధంగా, పట్టాలు వచ్చే విధంగా, విద్యా వైద్య సౌకర్యం కల్పించే విధంగా చూడాలని చెప్పేసి మరొకసారి ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మీరు చాలా అనుభజ్ఞులు, మేము ఆదివాసులము, మనం చదువులేనటువంటి అడవి బిడ్డలం. ఎందుకంటే అయినప్పటికీ కూడా మేము భారత రాజ్యాంగం చదవండి, ఆదివాసీ హక్కులను కాపాడండి అని చెప్పేసి అటెండర్ నుండి అయితే ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చిన మా సమస్య పరిష్కరించినటువంటి నాదాలు లేడు. వార్డు మెంబర్ నుండి సీఎం వరకు కూడా ఇచ్చినాం. మరి మేము ఎవరికి ఇవ్వాలి? ఇవాళ గవర్నర్ కు ఉత్తరాలు రాసినాం, సీఎం గారికి రాసినాం, చీఫ్ జస్టిస్ కి రాసినాం, రాష్ట్రపతికి రాసినాం, ప్రధానమంత్రికి ఉత్తరాలు రాసినాం. అంటే ఏం చేసినా కూడా ఇవాళ మా సమస్య పరిష్కారం లేకపోతే మరి ఎందుకని చెప్పేసి మొన్ననే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని అందరినీ నిలదీయడం జరిగింది. మరి మమ్మల్ని చంపేయండి. 1981 ఏప్రిల్ ఎట్లయితే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మంగయ్య ప్రభుత్వం ఎట్లయితే కాల్ చేసిందో అట్లా మీరు ఆదివాసీలను కాల్ చేస్తే పీడ అయిపోతుంది. ఎవరైతే ఇక్కడ రాజకీయ నాయకులు ఆశపడుతున్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళంతా పంచుకొని తింటారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఎందుకు ఇంత మాకు మీరు కనీస అవసరాలు తీర్చినప్పుడు ఈ ప్రభుత్వాలు పాలకులుండి ఎందుకని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. అయితే వాళ్ళు ప్రభుత్వానికి లెటర్ రాసినాం, త్వరలోనే మీకు కనీసం కరెంట్ అందిస్తా ఉన్నారు, కానీ ఇప్పటి వరకు కరెంట్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు దీనిపైన స్పందించి తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై కొమరం భీమ్, జై ఆదివాసీ. फोटो वाली
ఇప్పుడు ఈ సందర్భంగా కుమరం భీం కాలనీలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను తుడం దెబ్బ కుమరం భీం కాలనీ వాసులు BC/SC/ST జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని కోరుతున్నాం. ఈ ఆదివాసీ కాలనీగా ఏర్పడి ఇక్కడ భూ పోరాటం చేస్తూ మాకొక శాశ్వత గృహ సదుపాయం కావాలని పోరాటం చేస్తున్న ఈ ఆదివాసీ తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ గారికి, సభాధ్యక్షులు మనోజ్ గారికి, మహిళా నాయకురాలు రేణుకాబాయి గారికి, ఇంకొంతమంది మహిళా నాయకులకు, జేఏసీ నాయకులు గణేష్ లక్ష్మణ్ గారులకు, గద్దల శంకర్ గారికి, ఈ పోరాటంలో పాల్గొంటున్న ప్రతి తల్లికి, ప్రతి అన్నకి, ప్రతి తండ్రికి, చిన్నపిల్లలైనా కూడా జెండా పట్టుకొని పోరాటంలో మిళితమవుతున్న మొత్తం ఆదివాసీ కుటుంబాలకి మీ పోరాటాన్ని చూసి, మీ ధైర్యాన్ని చూసి, మీ యుద్ధాన్ని చూసి మీ అందరికీ రెండు చేతులతో ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ అమ్మా, నేను మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. అసలు ఈ దేశానికి మనం ఏమవుతాం అమ్మా? ఈ దేశంలో మనం సభ్యులం కాదా? ఈ దేశంలో మనం పౌరులం కాదా? ఈ దేశంలో మనం మనుషులం కాదా? ఈ దేశంలో ఉన్న జనంలో మనం మనుషులం కాదా? ఈ దేశ పౌరులలో మనకి పౌరసత్వం లేదా? తెలంగాణ వాదం వచ్చింది కదా, తెలంగాణ అనే ఉద్యమం వచ్చింది కదా, ఆ తెలంగాణ రాజ్యంలో మనం మనుషులం కాదా? జాతీయవాదం అని కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, ఈ దేశ జాతీయవాదంలో మనం మనుషులం కాదా? ఈ దేశంలో మనుషులం కాదా? హిందూ జాతీయవాదం అని బీజేపీ వచ్చింది కదా, మనం హిందువులం కాదా? అంటే మేము హిందువులము కాదా? మేము తెలంగాణ వాళ్ళం కాదా? ఈ దేశ జాతీయవాదులం మేము కాదా? మరి ఎవరం? మరి మేము ఎవరం అని అడుగుతున్నా. ఈ దేశ ప్రధానమంత్రిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నాకు తెలియగలుగుతున్నా. మేము ఎవరం అసలు? దేశ స్వాతంత్రం కోసం పోరాడి జాతీయవాదం అంటే అందులో పోరాడిన మన తల్లిదండ్రులు, తాతలు. మరి ఈ దేశ జాతీయవాదంలో మేము లేమా? తెలంగాణ వాదం, తెలంగాణ రాష్ట్రం అని వస్తే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో మేము సభ్యులం కాదా? కాదనే తెలిపోతుంది కదా. మేము తెలంగాణ వాదం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నా మమ్మల్ని నువ్వు మనుషులుగా చూడలేదు కాబట్టే మాకు ఇక్కడ ఇంటి స్థలం ఇవ్వలేదు, మాకు కాలనీ నిర్మించలేదు. మేము బతకడానికి భూమిపుత్రులమైనటువంటి వాళ్ళం. ఈ భూమికి యజమానులైనటువంటి ఆదివాసి మనకి రాజ్యాంగం ఏం పేరు పెట్టిందో తెలుసా? ఏం పేరు పెట్టిందో తెలుసా? చెప్పండి, మనకి రాజ్యాంగం ఏం పేరు పెట్టిందో? ఇండిజినియస్ పీపుల్. ఈ దేశ భూమిపుత్రులమాట మనం, ఈ దేశ యజమానులమాట మనం. ఇది రాజ్యాంగం చెప్పిన మాట. ఇది ఇండిజినియస్ పీపుల్ అంటే ఈ భూమిపుత్రులం మనం. మనమే నిజమైన ఆదివాసులం అని చెబుతుంది రాజ్యాంగం. కానీ నిజమైన భూమిపుత్రుడికి భూమి లేదు కదా.
ఇది ఎక్కడి అమరణం, ఇది ఎక్కడి అన్యాయం, ఇది ఎక్కడి పాపం అంటున్నా. ఈ దేశ భూమిపుత్రుడికి భూమి లేదా? ఈ భూమికి యజమానికి భూమి లేదా? ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఎంత అన్యాయం. అందుకనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా కూడా తెలంగాణ వాడిగా మమ్మల్ని చూడలే. జాతీయవాద కాంగ్రెస్ పార్టీలో పాల్గొన్నా మమ్మల్ని ఈ దేశ జాతీయవాదంలో మమ్మల్ని దేశవాసులుగా చూడలే. హిందూ జాతీయవాదం అని బీజేపీ వచ్చినా మమ్మల్ని హిందువులుగా చూడలే. కానీ ఇప్పుడు మీ దగ్గరికి ఒక ఉద్యమం వచ్చింది. అదేమిటో తెలుసా? బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరం కలిసిన ఒక వేదిక జేఏసీ వచ్చింది. కానీ అదేమంటుందో తెలుసా? కరెంట్ ఇచ్చి, స్కూల్ కట్టి, హాస్పిటల్ కట్టి, అన్ని సదుపాయాలతో ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ కాలనీ ఇక్కడ కట్టేంత వరకు మనం యుద్ధం చేయాలని కోరుతా ఉన్నా. ఈ కాలనీ దేశంలోనే ఒక ఆదర్శ కాలనీ లాగా కట్టేంత వరకు చంటి బిడ్డలతో సహా ఈ పోరాటంలో మనం యుద్ధం చేయాల. ఇది మన ఆత్మగౌరవం కోసం పోరాడే యుద్ధం. నీ కడుపున పుట్టిన బిడ్డల కోసం చేసే యుద్ధం ఇది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి అమ్మా, చావారేవో తెలుసుకోవాలి. మనం ఇక్కడ పక్క భవనాలు మనం కట్టించుకోవాలి ప్రభుత్వంతో. ఇది 100% ప్రభుత్వ భూమి. దొంగలు, గజ దొంగలు ఈ భూమిలోకి జొరబడి ఇది రియల్ ఎస్టేట్ గా మార్చి, ఈ రియల్ ఎస్టేట్ లో ప్రభుత్వాధికారులను భాగస్వాములు చేసి, ఈ రియల్ ఎస్టేట్ లో పాలక వర్గాలని, రాజకీయ నాయకులను భాగస్వాములు చేసి, రాజకీయ నాయకులు, పాలక వర్గమైనటువంటి ప్రభుత్వ అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మన జాతుల్లో ఉండే కొంతమంది బ్రోకర్లు 4 ముఠాలు ఒక్కటై ఈ స్థలం మొత్తం మనకి రాకుండా చేస్తున్న కుట్రదారులుగా చేస్తున్నారంతా. కాబట్టి మనం యుద్ధం చేయాల్సిందే. ఈ యుద్ధం మీరొకటే గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఇక్కడ ఒక అద్భుతమైన కాలనీ నిర్మాణం కావాలి. భవనాలు వెలవాలి. డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారా, అపార్ట్మెంట్ల రూపంలో కట్టిస్తారా, సింగిల్ ఇల్లు కట్టిస్తారా? ఒక్కొక్క కుటుంబానికి 4 గదుల పక్క స్లాబ్ వేసి ఇల్లు కట్టి, కరెంట్ వేసి, రోడ్లు వేసి, స్కూల్ కట్టి, హాస్పిటల్ కట్టి, అంగన్వాడీ కేంద్రం కట్టి, మా అందరికీ సకల సదుపాయాలతో అద్భుతమైన భవనాలు కట్టేంత వరకు మన యుద్ధం ఆపొద్దు అని మీ అందరినీ వేడుకుంటున్నా ఈ సందర్భంగా. అమ్మా, ఇది నేను మిగతా రాజకీయ పార్టీల నాయకుల లాంటి మాటలు కాదమ్మా. నేను కూడా ఒక ఈ దేశ భూమిపుత్రుని, నేను కూడా ఒక ఇండిజినస్ పీపుల్ని, నేను కూడా ఈ భూమిపుత్రుని, రాజ్యాంగం నిర్వచించిన ఇండిజినస్ ఈ ఆదివాసీ బిడ్డని నేను కూడా. మనం పోరాడాలి. ఎవరి కోసం? నీ కడుపున పుట్టిన బిడ్డల కోసం పోరాడాలి. ఇవాళ మళ్ళా చెప్తున్నామ్మా, గోడం గణేష్ ఒక్కడు కాదు, అతనితో నా మరణం వరకు యుద్ధం చేస్తాయి. దీనికోసం చేయాల్సిందే యుద్ధం. ఎందుకమ్మా ఇంకా జీవితం? ఈ సాధించకపోతే ఎందుకు మన పోరాటం? ఈ మాత్రం సాధించకపోతే దేనికి అంటున్నా. ఒక భూమిపుత్రుడికి ఇంటి జాగి కదా ఈ రాజ్యం. ఒక రేవంత్ రెడ్డి, అసంఖ్యాక సూపర్ పవర్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డికి. ఒకే ఒక్క సంతకంతో 100 కోట్ల రూపాయలు పెట్టి భవనాలు కట్టేయచ్చు మనకి. ఒక్క సంతకంతో రేవంత్ రెడ్డి ఎందుకు చేయట్లేదు ఈ పని? 2 నిమిషాల్లో కలెక్టర్ని పిలిపించి, 2 నిమిషాల్లో ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిపించి, 2 నిమిషాల్లో ఈ ల్యాండ్ పంచాయతీ క్లియర్ చేసి 100 కోట్ల రూపాయలతో మనందరి ఆదివాసీ బిడ్డలకు ఒక కాలనీ కట్టొచ్చు. హాస్పిటల్, రోడ్లు, కరెంటు, వైద్యం, అంగన్వాడీ కేంద్రం, మనందరికీ కమ్యూనిటీ భవనం. ఇదే కొమరం భీం పేరుతో 100 కోట్ల రూపాయలతో ఒకే సంతకంతో మనందరికీ భవనాలు కట్టొచ్చు. 6 నెలలలో ఇండ్లు కంప్లీట్ అయిపోతాయి. దేవుడు వైద్యుడు గారు రేవంత్ రెడ్డి. కానీ ఎందుకు పని చేయట్లేదు ఈ పని? ఎందుకు మనసప్పట్లేదు మీకు? ఎందుకు ఈ మనసప్పట్లేదు మీకు? అంటే మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళ వైపా,
పాలక వర్గాల వైపా, భూ కామాంధుల వైపా, భూ కబ్జాదారుల వైపా, భూస్వాముల వైపా, ఎవడి వైపు? కూలీ నాలి చేసి రెక్కలు ముక్కలు చేసుకొని రక్తం మరిగించి కండలు కరిగించి రోజు 400 300 కూలీ డబ్బులు తీసుకొని వచ్చి ఇంత గుడిసేసుకోవడానికి ఈ భూమి మీద అవకాశం లేదా అమ్మా? ఏం పాపం చేసామమ్మా మేము? ఏం అన్యాయం అమ్మా ఇది? ఇది దేశమా, వల్లకాడా, శ్మశానమా? ఇంతకన్నా ఘోరం ఉంటుందా? ఒకవైపు ఆకాశార్మయాలు, పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్న ఈ దేశంలో ఒక్క చిన్న 2 గదుల ఇల్లు గవర్నమెంట్ కట్టియదా? మా డబ్బులు పెట్టే కదా, మా పైసలతో రాజ్యం నడిచేది, మా పైసలతోటేగా, మన పైసలతోటే. మనం తాగి పారేసిన డబ్బులతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. తాగి తూ అని పారేస్తే ఆ పైసలతో ఈ రాజ్యాలు నడుస్తున్నాయి. 100 రూపాయలు క్వార్టర్ తాగితే 50 రూపాయలు గవర్నమెంట్కి పోతున్నాయి. అందులో నేను అడుగుతున్నమ్మా, మన చంటి బిడ్డల్ని కడుపులో పెట్టుకొని, చంటి బిడ్డల్ని సంకనేసుకొని, గర్భిణీ స్త్రీలతో సహా ఈ ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు కూర్చొని ఆమరణ నిరాహార దీక్షలు చేసి గోడం గణేష్, నేను, ఉద్యమ నాయకులు అందరం ముక్త కంఠంతో కలెక్టర్ దిగొచ్చి మనకి ఇండ్ల పట్టాలిచ్చి, కరెంట్ ఒకటే కాదు, కరెంటు దానంతనే వస్తుంది, కరెంటు, ఇండ్ల పట్టాలు, గృహ సముదాయం, ఇల్లు కట్టేంత వరకు మన యుద్ధం ఆపొద్దమ్మా. ఇది ఆత్మగౌరవ పోరాటం అమ్మా. నాకు ఈడ ఉన్న వీలున్నంత వరకు ఈ జిల్లాలో ఉన్నంతకాలం నాకు కూడా గుడిసేయండి. నేను వచ్చి ఇక్కడ ఈ గుడిసెలో 4 రోజులకు ఒకసారి వచ్చి ఉంటా. ఈ గుడిసెలో ఉంటామ్మా. నేను మీతోటి ఉండి నేను పోరాడతా. ఇది మన ఆత్మగౌరవ యుద్ధం. ఇది వదిలిపెట్టొద్దు ఈ పోరాటం. నువ్వు ఒక 4 గదుల ఇల్లు కట్టిస్తే 2 ప్రయోజనాలు నీ బిడ్డకి. ఏంటో తెలుసా? నువ్వు మరణించినా నా తల్లి యుద్ధం చేసి, నా తండ్రి పోరాడి, నా అన్న యుద్ధం చేసి, ప్రభుత్వం మీద నా అన్న నా తల్లి యుద్ధం చేసి నాకు 4 గదుల ఇల్లు కట్టించింది నా తల్లి, నా యుద్ధంలో పోరాడింది నా తల్లి అని బిడ్డ చెప్పుకుంటుంది రేపు భవిష్యత్ తరాలకి. ఆ పోరాటం వారసత్వం ఇచ్చింది దాని వైపు. ఏంటి నీకు ఈ 4 గదుల ఇల్లు ఎట్లొచ్చిందని రేపు 20 ఏళ్ల తర్వాత ఆ బిడ్డను అడిగితే, నా తల్లి యుద్ధం చేసి, నా అన్న యుద్ధం చేసి, నా గోడం గణేష్ అనే వీరుడు, నా మనోజ్ అనే వీరుడు, నా రేణుక అనే వీరురాలు, వీర వనిత యుద్ధం చేసి సమ్మక్క సారలక్కలాగా పోరాడి ఇవి ఈ 4 గదుల ఇల్లు కట్టించిపోయినరు. అందుకని నేను చల్లగా ఈ 4 గదుల బతుకుతున్నా అని 40 ఏళ్ల తర్వాత నీ బిడ్డ చెప్పుకోవాలా. 4 గదులు ఇల్లే కాదు, ఆ బిడ్డకు నువ్వేమిచ్చినావో తెలుసా? 4 గదుల ఇల్లు ఒక్కటే ఇయ్యలే, పోరాటం అనే వారసత్వం ఇచ్చినావు. మళ్ళా ఆ బిడ్డ పోరాటం చేస్తుంది దేశం మీద. 2 ఇస్తున్నావు, నువ్వు పోరాటం ఇస్తున్నావు, 4 గదులు ఇస్తున్నావు. అందుకనే భవనం, రెడ్డి భవనం కట్టుకోవడానికి అవకాశం ఇచ్చినావు కదా. రేపు వెలమోళ్ళకి భవనం కట్టడానికి కూడా సౌండ్ సెట్ చేయాలి బాబు. నా సౌండ్ ఎట్లా వస్తుందో కూడా చూసుకోవాలా. వెలమ భవనం కట్టడానికి కూడా రేపు అవకాశం ఇస్తావు. అంటే వెలమ దొరలకి భవనం కట్టిస్తావు, రెడ్డి దొరలకి భవనం కట్టిస్తావు. కానీ తిండి లేని, ఒంటి మీద బట్ట లేని, కడుపుల పేగులు లేని, వైద్యం లేని, చదువు లేని, ఎండిన ఎముకలతో ఈ దేశ సంపదలో, శ్రామికలో భాగస్వామైనటువంటి, ఒంటి మీద సౌరు, నెత్తి మీద సౌరు లేని, బట్ట లేని ఈ ఆదివాసీ ముఖాలకి ఇంత స్థలం ఇయ్యకపోయా ఈ రాజ్యం. ఎంత బడ్డు బైరాగి రాజ్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ విషయం తెలియదా? తెలుసు. ముఖ్యమంత్రి తెలియదా? తెలుసు. అందుకనే మన పోరాటం కలెక్టర్ మీద పెట్టాలి, కలెక్టర్ మీద గొంతు మీద పెట్టాలా. మన యుద్ధం మొదలు పెట్టాల్సిందే. దానికోసం ప్రణాళిక రచిద్దాం, వ్యూహం రచిద్దాం. గోటం గణేష్ ఒంటరి వాడు కాదు, ఆయన తరఫున 1,00,000 మంది సైన్యం అంటుంటది, రాష్ట్ర వ్యాప్తంగా సైన్యం ఆయన అంటుంటది. ఒక న్యాయమైన డిమాండ్. ఆనాడు కొమరం భీము బాణాలు తీసుకొని, తుపాకులు తీసుకొని యుద్ధం చేసిండు. ఈనాడు మన యుద్ధం ఏ బాణాలు వద్దు, ఈ రాజ్యాంగంతో యుద్ధం చేద్దాం. ఇదే మన ఆయుధం, ఇదే మన ఆయుధం. ఈ రాజ్యాంగంతో యుద్ధం చేద్దాం. ఇది శాంతి సామరస్యాల ప్రజాస్వామ్యం కోసం పోరాడే ఆయుధం ఇచ్చిండు డాక్టర్ అంబేద్కర్. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నానమ్మా. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, కొమరం భీమ్ అని. ఆ కొమరం భీము మీద సినిమా వచ్చి, ఆ కొమరం భీములో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొని
మన పేదల భూముల గురించి, మన పేదల భూముల హక్కుల గురించి, కొమరం భీము పాత్ర గురించి ఆ సినిమా తీసి 2,000 కోట్ల రూపాయలు మన పేదల దగ్గర కొల్లగొట్టిపోయారు ఆ సినిమా వాడు. నేనేమంటానంటే ఈ భూ పోరాటంలో జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుతా ఉన్నా ఈ వేదిక మీద నుంచి. నువ్వు నిజంగా హీరోవా? నువ్వు నిజంగా హీరోవా? నువ్వు నిజంగా హీరో అయితే బొమ్మ హీరోవా? బట్ట మీద ఆ గుడ్డ మీద కనిపించే బొమ్మ హీరో అయితే నువ్వు బొమ్మ హీరో అని ప్రకటించు. లేదా నిజంగా హీరో అయితే ఈ ఆదివాసీల యుద్ధంలో నువ్వు వచ్చి పాల్గొను అని కోరుతా ఉన్నా. జూనియర్ ఎన్టీఆర్ ఇల్లు ముట్టరు కూడా ఇవాళ పోరాటానికి నువ్వు రాకపోతే, లేదంటే ఈ కథ మా ఆదివాసీలకు చెప్పి, మా అణగారిన వర్గాలకి ఈ కథ చెప్పి, కొమరం భీమ్ అనే కథ చెప్పి ఎన్ని వేల కోట్లు వేసుకుపోయిందో? 2,000 కోట్ల రూపాయలు వేసుకొని పోయింది జూనియర్ ఎన్టీఆర్. ఏ కథ చెప్పి? మన ఆదివాసీల భూ పోరాటం అనే కథ చెప్పి, కొమరం భీము కథ చెప్పి పైసలు వేసుకుపోయిండు. తమిళనాడులో కొంతమంది హీరోలు సినిమాలు తీస్తారు, పేదల పక్షాన యుద్ధము చేస్తారు. తమిళనాడులో హీరోలు సినిమా తీస్తారు, ప్లస్ నిజంగా జనాల్లోకి వచ్చి యుద్ధం చేస్తారు. కానీ మన తెలుగు హీరోలు కేవలం సినిమా థియేటర్ల బొమ్మ మీదనే యుద్ధం చేస్తారు. నిజంగా జనంలోకి వచ్చి యుద్ధం చేస్తాడు ఎవడన్నా సినిమా హీరో? జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీము కథతో అడ్డం పెట్టుకొని మా ఆదివాసీల ఆకలి చావులు, ఆకలి దప్పులని అడ్డం పెట్టుకొని కథ చెప్పి ఆ కథతో ఆదివాసీలు అణగారిన వర్గాల దగ్గర నుంచి 2,000 కోట్ల రూపాయల దొంగతనంగా వేసుకొని పోయిన జూనియర్ ఎన్టీఆర్ నేను ఆరోపిస్తున్నా. నువ్వు నిజమైన హీరో అయితే ఈ భూ పోరాటంలో పాల్గొని మాకు ఇల్లు కట్టియడానికి మా యుద్ధంలో రా. గోరం గణేష్ తోటి చేయగలుపు, విశారదంతో చేయగలుపు. ఈ ఆదివాసుల యుద్ధంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనాలి. జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనకపోతే ఆదివాసీల యొక్క చురకలు అంటుతాయి. నీవు నీ సినిమాను బ్యాన్ చేసుకోవాలా దేశవ్యాప్తంగా. ఆదివాసీలు తమ ఇంటి కోసం, కరెంటు కోసం వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్. ఎవరు విజయేంద్ర ప్రసాద్? ఎవరు? ఆ కథ రాసిన ఆయన, అందులో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ ఒక్క కరెంట్ వేయడానికి వచ్చిందా? 1,000 కోట్ల రూపాయలు మనల్ని అడ్డం పెట్టుకొని తీసుకున్నాడు కదా. మరి కరెంట్ వేయడానికి వచ్చిందా? రాలే. కానీ మనం ప్రతి ఒక్కళ్ళం సినిమా చూసినాం 200 రూపాయలు ఇచ్చి. 200 రూపాయలు ఇచ్చి సినిమా చూసినాం. అందుకని నేనేమంటానంటే మనల్ని అడ్డం పెట్టుకొని యుద్ధాలు చేసి, పోరాటాలు చేసి మనం చేసిన ఈ పోరాటంతో రేపు భవిష్యత్ తరాలకి ఇక్కడ కాలనీ తయారు కావాలి. కొద్ది రోజులలోనే ఇక్కడ ఒక అతిపెద్ద కాలనీ నిర్మాణం కావాలి. ఆ కాలనీలో మన బిడ్డలు కళకళగలాడేటట్టుగా ఇక్కడ ఒక మంచి స్కూల్ కనపడాలి, ఒక మంచి హాస్పిటల్ కట్టుకోవాలి. ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదివాసులను కూడా తీసుకొని రావాలి. ఒక పెద్ద కాలనీ నిర్మాణం, 2 అంతస్తులు 3 అంతస్తులు అపార్ట్మెంట్లు కడతారో, డబుల్ బెడ్రూమ్ కడతారో, సింగిల్ బెడ్రూమ్ కడతారో, మాకు మహిళల పేరు మీద పక్కా ఇల్లు కట్టి ఆ స్థలంతో ఇంటి పట్టా కాగితాలు ప్రతి మహిళ చేతికి ఇచ్చి హాస్పిటల్, స్కూల్స్, రోడ్లు, కరెంటు అన్ని సదుపాయాలు కల్పించేంత వరకు మన యుద్ధం కొనసాగాలి. ఆ యుద్ధంలో మనందరం పాల్గొనాలని మీ అందరినీ కోరుతూ మనందరం పోరాటం చేయాలని మీ పిడికిలి బిగించి నిరోధించమని కోరుతా ఉన్నాను. ఒక మాట మనం ఒక నినాదం ఇద్దాం. సాధిద్దాం ఇంటి స్థలాలను, ప్రభుత్వం నుండి సాధిద్దాం మన సొంత ఇంటి స్థలాలను, ఇంటి పట్టాలను, పక్కా భవనాలను. ఇక్కడ ఇంటి స్థలాలు, వైద్యం, విద్య, రోడ్లు, కరెంటు, సమస్త పక్కా భవనాలని సాధిద్దాం. ఇండ్ల పట్టాలు ఇచ్చేంత వరకు పోరాడదాం. ఇంటి పట్టాలు ఇచ్చేంత వరకు, విద్యా వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసేంత వరకు,
విజయవంతం చేద్దాం మా భూమి రథయాత్రను, సాధించుకుందాం కొమరంభీం కాలనీ మా భూమిని. ఇవ్వాలి మా భూమి మాకు, ఇవ్వాలి మా భూమి మాకు, ఇవ్వాలి మా భూమి మాకు. అందరికీ మరోసారి దైవీం ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సమస్యలను పరిష్కరించేంత వరకు తుది ఊపిరి వరకు కూడా మీతో ఉంటానని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అధినాయకులు మనకు హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మన సైన్యం ఉంది. లక్షలాది మంది సైన్యం ఒక మాటతో డిఎస్పీ అధినేత బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్ ఒక్క మాట పిలుపునిస్తే లక్షలాది మందిగా తరలి వస్తారు. మన సమస్య ఇది రాష్ట్ర స్థాయి సమస్య, మన అందరి సమస్య, మనకు ఒక్కరి సమస్య కాదు. మీకోసం లక్షలాది మందిగా ఇవాళ నిలబడి ఉంటాం. కనుక ఇదందరి మనం సాధించుకునేది, మన ఉమ్మడి హక్కుగా పోరాటం చేసేది. కనుక నిర్భయంగా ధైర్యంగా మనం ఇక పోరాటాలు చేద్దాం. మనం సాధించుకునేంత వరకు మన నాయకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ చెప్పినట్టుగా మన యొక్క ఏదైతే ఈ మా భూమి ఉందో ఆ భూమి పట్టాలు మాకించేంత వరకు ఆమరణ నిరాహార దీక్షలకు కూడా కలెక్టర్ రేట్ ముందర కూర్చోవడానికి వందలాది మందికి సిద్ధపడదాం. మన భూమి మన పట్టాలు సాధించుకొని మన లక్ష్యాన్ని చేరేంత వరకు పోరాడదామని మీ అందరి ముందు హామీ ఇస్తూ మనం ధైర్యంగా మరోసారి పోరాటాలకు సిద్ధపడదామని మరోసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు మరియు ప్రత్యేక జై భీమ్లు మరియు జై కొమరంభీంలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నట్టుగా ప్రకటిస్తా ఉన్నాం.